కట్టెల మేత దగ్గరికి వస్తాడు. రాగానే ఆ కట్టెల మేతను ఈ బ్రాహ్మణుని అడుగుతారు. ప్రసాదం పెట్టుకొని స్వామివారికి నివేదన చేయండి. టెంకాయ చేసి వాళ్ళు చెప్పిన తర్వాత వెలిగించరు. నారాయణ స్వామి నమః నారికేళ గంధద్రయ సీత సపాదవక్ష. మళ్ళీ ఆ ప్రసాదం మీద నీళ్లు చల్లండి కొబ్బరి చెక్కల మీద. మధ్యమాని సమర్పయామి అమృతాధికారమసి. స్వామివారికి 3 సార్లు 10 కిలో కూరగాయలు ఇచ్చేవారు. అట్లా ఆ బ్రాహ్మణుడికి ఏ ద్రవ్యం ఇచ్చినా సరే ఆ బ్రాహ్మణుడికి రెట్టింపుగా వచ్చింది. సరే ఆ కష్టాలు పడుతూ ఉన్నాను. ఒక పెద్ద ఆయన వచ్చి నాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని చెప్పారు. నేను చేసుకున్న తర్వాత నుంచి నా కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇంకా ప్రతి మాసం కూడా విడవకుండా స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను చెప్పగానే వెంటనే ఈ కట్టిన మెత్తలు కూడా చెప్తాడు. ఏమని? అయ్యా నాకు కూడా కష్టాలున్నాయి, ఈ వ్రతం ఏ విధంగా చేయాలో చాలా చేసుకోండి. లక్ష్మీ రమణ గోవింద, రమణ గోవింద, సత్యదేవ వరద గోవింద. అన్నదే కదా. ఆ పుష్పాన్ని స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. కానీ అతడు ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు. అతడు భిక్షాటన చేయందే అతడికి పూట గడవదు. అలా రోజు భిక్షాటన చేసుకుంటూ ఉండగా చదువుకోనున్నావు కదా, ఎక్కడ గుళ్ళో అయినా లేదంటే ఎక్కడ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు కదా అనేసి ఆ స్వామి వారి ఎవరిని అడుగుతారు? ఆ బ్రాహ్మణుడు స్వామివారికి చెప్తారు. సరే చెప్పిన వెంటనే స్వామివారు ఏం చేస్తారు? అసలు ఈ బ్రాహ్మణుడు పోయిన జన్మలో ఏర్పాటు చేసుకుని స్వామివారి వ్రతాన్ని ఆచరించిన వెంటనే ఆ బ్రాహ్మణుడు కష్టాల నుండి కూడా తొలగిపోయేసేసి స్వామివారి అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణుడికి శ్రీ సంపదలన్నీ కూడా వస్తాయి. ఇంకా అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం కూడా విడవకుండా స్వామివారి వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ఆచరిస్తూ ఉంటాడు. సరే ఒక రోజు ఆ బ్రాహ్మణుడు స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి. అట్లా ఏ వస్తువైనా సరే కిలో ఇచ్చేవాళ్ళు, 1 కిలో ఇచ్చేవాళ్ళు. కానీ ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి విశేషంగా స్వామివారి అనుగ్రహం వల్ల భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. అది తెలుసుకున్న ఈ స్వామివారు ఏం చేస్తారు? మనం మొదటి కదా చెప్పుకున్నాం కదండి, ఇట్లా సత్యనారాయణ చేసి మరణానికి పొద్దున్నే లేచి కాలకృత్యాలంటే నమస్కారం చేసుకుంటాడు. ఏమని? అయ్యా నేను ఈ రోజున ఈ వ్రతం చేద్దామని సంకల్పించాను, నాకు వచ్చిన ద్రవ్యంతో నీ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పేసేసి నేరుగా భిక్షాటనకి వెళ్తాడు. సరే ఆ బ్రాహ్మణుడు రోజు భిక్షాటన చేసుకుంటూ ఉన్న ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి. అట్లా ఏ వస్తువైనా సరే కిలో ఇచ్చేవాళ్ళు, 1 కిలో ఇచ్చేవాళ్ళు. కానీ ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి విశేషంగా స్వామివారి అనుగ్రహం వల్ల కట్టెల మేతను ప్రసాదం తీసుకునేసేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి మరణాన్ని పొద్దున లేచి కాలకృత్యాలన్నీ కూడా తీరుగా వ్యాపారానికి వెళ్తున్నాను, నాకు వచ్చిన దాంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పేసి నేరుగా అనుగ్రహం వల్ల ఆ కట్టెల మేతను కూడా రెట్టింపు ధనం వచ్చింది. ఆ కట్టెల మేతను కూడా బంధుమిత్రులతో సహా స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. నేను చూపించి వదిలేసేయండి. ఉత్తరాభోజనం సమర్పయామి, హస్తవృక్షాలయామి, పాదవృక్షాలకి ధాతుమన్యం సమర్పయామి. అందరూ కూడా ఇప్పుడు హారతి వెలిగించండి. అందరూ నిదానంగా నమస్కారోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.